హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ జయ. ఈరోజు మీ ముందుగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీతో అయితే ఒక సీక్రెట్ మసాలాతో అయితే వచ్చేస్తుందండి. అలాగే వెజ్ బిర్యానీ కూడా అండి, వెజ్ దమ్ బిర్యానీ కూడా ఒకేసారి 2 బిర్యానీలు ఎలా చేస్తానో చూద్దాం రండి. దానికోసం అయితే రైస్ని అయితే కడిగి ఇలా వడబెట్టుకున్నానండి, కేజీ రైస్ని. అలాగే వాటర్ని అయితే ఇలా బాయిల్ చేసుకుంటున్నాను, చూసారు కదా. వాటర్లోనైతే మసాలా దినుసులు, పలావ్ దినుసులు అన్నీ వేసుకొని, అలాగే పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా చేసుకొని, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని రైస్ వేసుకొని మనకి 80% కుక్ అయ్యేత డైపుట్లో తీసుకోవాలండి. మనం ముందుగానే ఉప్పు కారం పట్టించి ఉడికించుకున్న చికెన్ అయితే కొంచెం గ్రేవీలో వచ్చేలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత ఉడికించుకోవాలండి. ఈ రైస్ అయితే జాలీ బుట్టలోకి తీసేసుకుంటున్నాను. అలాగే వెజ్ కోసం అయితే మష్రూమ్ను, కాజుని ఇలాగ మసాలా గ్రేవీలో ఇలా చక్కగా గ్రేవీ కింద తయారు చేసి దాంట్లోకి ఈ రైస్ అయితే వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అదే మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లోని కొంచెం పసుపు కలిపి కలర్ఫుల్ కోసం ఇలా పైన వేసి కొంచెం నెయ్యి వేసి లిడ్ పెట్టేసి, చూసారు కదండి, లిడ్ పెట్టేసి దానిపైన తడి క్లాత్ అయితే వేసానండి. మనకి చక్కగా దమ్మోత కింద అట్ల రేకు పెట్టాను. చక్కగా ఒక 15 మినిట్స్లోని మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. చక్కగా రెడీ అయిపోయిన తర్వాత మనం వెంటనే తీయకుండా ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత తీస్తే రైస్ అనేది పొడిపొడిగా, చూసారు కదండి, వస్తుంది. మష్రూమ్ చక్కగా చూసారు కదండి, మష్రూమ్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ చూసారు కదండి, గ్రేవీ ఇలా ఉంటుండగా మనం ఇప్పుడు ఈ రైస్ అంతా ఇందులోకి వేసేసుకుందామండి. చూసారు కదా, ఇందులో మనం అంతా మసాలా సామాన్లు అన్నీ వేసుకొని చక్కగాను మనం చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ రైస్ అంతా వేసి దానిపైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, మన దగ్గర కాజు ఉంటే కాజు ఎన్ని పచ్చివైన వేసుకోవచ్చు, వేయించని వేసుకోవచ్చు. నేను పచ్చి వేసేసానండి. అలాగే గీ మనం వాటర్లోని రైస్ ఉడికించిన వాటర్లో పసుపు కలిపి ఉంచాను మంచి కలర్ఫుల్ కోసం అని చెప్పి. అలాగే నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీనికి సరిపోయిన మూత పెట్టుకొని బరువు పెట్టుకుంటే కింద అట్ల రేకు పెట్టాలండి. తర్వాత అట్ల రేకు కూడా పెట్టాను. పెట్టి దీన్ని అలాగా మనం ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మంచిగా దమ్ అయిపోద్దండి. గ్రేవీ లేకుండా చక్కగా చికెన్ కూడా మంచిగా ఉడికిపోద్దండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకూడదండి. అప్పుడు మనకి ఇది చికెన్ చక్కగా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ముక్క కూడా జ్యూసీగా ఉడికి గ్రేవీతో చాలా బాగుంటుందండి. ఆ సీక్రెట్ మసాలా ఏంటంటే అండి, మనం చక్కగా స్పైసీస్ అన్నీ రైస్లో ఉడికించాం కదండి, అదేనండి. చూసారు కదా, ఈ రైస్ సూప్ కూడానండి వాటర్ని చక్కగా సూప్ కింద తాగితే స్పైసీగా మంచి టేస్ట్ ఉందండి. అందులో కొంచెం లెమన్ పిండుకొని తాగితే ఇది కూడా వేస్ట్ చేయని అవసరం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.